అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. త్రయస్త్రింశత్కోటిదేవతాసహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమః. కాశీమాతకు గంగా జననికి నమస్కరిస్తూ, కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగానికి శ్రీ విశాలాక్షి అన్నపూర్ణ భవానీమాతకు నమస్కరిస్తూ, స్వామి సన్నిధిలో స్వామి అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న రుద్రమహిమ. నిన్నటి రోజున రుద్ర శబ్దానికి అర్థం చెప్పుకుంటూనే రుద్రతత్వం వివిధంగా తెలుసుకున్నాం. ఈ సర్వజగత్తు రుద్రస్వరూపమే. ఎందుకంటే జగత్తులో మనం చూస్తున్న ప్రతిది కూడా ద్వంద్వములతో ఉన్నవి. ఇవి ఘోరం అఘోరం అని రెండు విధములు. ద్వంద్వాతీతమైన శివం. కానీ ఏది ఘోరాఘోరముగా జగమంతా వ్యాపించి ఉన్నదో అది ద్వంద్వాతీతముగా కూడా ఉన్నది. కానీ మూడు విధములుగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఘోరం అఘోరం శివం. అందుకే పరమేశ్వరుడు ఘోర రూపంతో ఉన్నవాడు అఘోరంగా అనుగ్రహించాలని రుద్రమే చెప్తుంది. అఘోర అపాపకాశిని తయానస్తనువ శంతమయ గిరిశంత అభిచాకశీహి అని చదువుతున్నాం. తయానస్తనువ, నీ యొక్క ఏ తనువు ఉన్నదో, ఏ తనువు? అఘోరా, అఘోరమైనటువంటి తనువు. అపాపకాశిని, ఇందులో కాశీ మాట వచ్చిందండి. అపాపకాశిని, పాపం అంటే దోషం అని అర్థం. అపాపం అంటే ఏ దోషము లేనటువంటి తత్వాన్ని ప్రకాశింపజేస్తున్న నీ స్వరూపం ఏదైతే ఉందని, నిర్మలమైనటువంటి ఏ స్వరూపం ఏదైతే ఉన్నదో అది అఘోరా అంటే ఏ ఘోరము లేనటువంటిది. పైగా శంతమయ, మంచి మాట వేశారు ఇక్కడ. కొన్ని వైదిక శబ్దాలు ఉంటాయి, అవి సాహిత్యంలో కూడా మనం చూపించలేం. శంతమయ, శంతమం, తమం అనేటువంటి మాట ఉత్తర ఉత్తమ అన్నట్లుగా అది సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. శం అనే దానిలో తమ నువ్వు. శం అంటే శాంతి, సుఖము, శుద్ధము. ఇవి వీటిలో తమ అంటే నిన్ను మించిన శాంతతత్వం మరొకటి లేదు. అలాంటి పరమశాంతమైనటువంటి అఘోరమైనటువంటి అపాపకాశీని అయినటువంటి స్వరూపాన్ని ఏదైతే ఉన్నదో అదే అభిచాకశీహి. మళ్ళీ అభిచాకశీహి, అన్ని వైపులా ఆ స్వరూపమే నా గోచరించుగాక అని రుద్రమంత్రముల్లో మొదటి అనువాకంలో రెండవ మంత్రమే మనకు చెప్తున్నటువంటి విశేషం ఇది. కానీ మనకు కనిపించవలసింది ఘోరాఘోరాత్మకమైన ఈ జగత్తులో పరమేశ్వరుడు ఎలా కనబడాలంటే ప్రసన్నమైన, అఘోరం అంటే ప్రసన్నమైనటువంటి అపాపకాశిని అయినటువంటి శంతమయ అయినటువంటి స్వరూపంతో అన్ని వైపులా గోచరించి అనుగ్రహించవయ్యా అని చెప్తున్నారు. అయితే పరమేశ్వరుడు ఉగ్రంగా ఘోరంగా ఉన్నాడు. ఎందుకు అంటే అది పాప ఫలం ఇవ్వడానికి ఆ రూపంతో గోచరిస్తున్నాడు. ఆయనే పుణ్యఫలం ఇచ్చేప్పుడు అఘోరుడు అవుతున్నాడు. కానీ నిజానికి ఆ ఉగ్రత్వము ఆ ప్రసన్నముకి అతీతుడు కనుక శివం అంటాం. కనుక ఆ పరమేశ్వరుడు మనకి ఎల్లవెల్లలా ప్రసన్న రూపంతో అనుగ్రహించాలి. అలా ప్రసన్న భావంతో చూడ్డానికి పనికొచ్చే మంత్రరాశిని, అలా పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహించడానికి పనికొచ్చే మంత్రరాశిని రుద్రనమకము అని అంటున్నాం. అయితే రుద్రం గురించి, రుద్రుని గురించి మనం అనేక విధాల నిర్వచనాలను మనం చెప్పుకున్నాం. ప్రధానంగా నిన్నంతా నాదము నాదాంతము అని మాట్లాడుకున్నాం. నాదము, శబ్దము, వీటికి రుతి అంటారు. రుతిం అయిన వేదమును బ్రహ్మణే దదాతి, బ్రహ్మకిచ్చినవాడు గనక రుద్రుడు అని. అలాగే రుతి అనే నాదంకి ప్రణవము, ఓంకారముడు అర్థం చెప్పుకున్నాం. దాని ద్వారా పొందబడువాడు పరమేశ్వరుడే శబ్ద రూపంతో వస్తాడు, శబ్దము ద్వారా పొందబడతాడు. ఇది చాలా బాగున్నదండి.
భగవంతుడు తనలోకి లాక్కోవడానికి తన చేతులు చాచినట్లుగా పరమేశ్వరుడు శబ్ద రూపంతో తాను వచ్చి ఆ శబ్దం మనం అనుష్ఠిస్తే శబ్దం ద్వారా మనం అనుగ్రహిస్తున్నాడు. కనుక మంత్రము శబ్దము పరమేశ్వరుని రూపమే. ఎందుకు అలా వచ్చాడు అని, శబ్దానికి అతీతుడు కదా. శబ్దరూపుడు ఎందుకు వచ్చాడు అంటే మనల్ని అనుగ్రహించడం కోసం శబ్దరూపుడే వచ్చాడు. ఆయన వచ్చిన శబ్దరూపమే వేదము ప్రణవము కూడా. అలాగే వేదాదులను ఆధారం చేసుకునే శాస్త్రములన్నీ పరమేశ్వరుని యొక్క స్వరూపాలే. అది ఈశాన సర్వ విద్యానాం అని నమస్కరిస్తున్నాం. విద్యలు వేద్యుడైన భగవంతుని తెలియజేయడానికి వచ్చాయి. విద్య అంటేనే తెలియజేయునిది. ఎవరిని తెలియజేస్తున్నది అంటే ఆయన్ని తెలియజేస్తుంది. విద్య యొక్క ప్రయోజనం పరమాత్మని తెలియజేయడం. అందుకే లౌకిక విషయాన్ని తెలియజేయడం కాదు, పరమాత్మని తెలియజేయడం. ఆ పరమాత్మ పరమేశ్వరుడే తానే విద్యారూపుడై ఆవిర్భవించాడు. అది కానీ విద్యేశ్వరుడు కూడా. అటువంటి గురువుగా రుద్రమని నేను పరిశీలించాం. రోగనాశకుడుగా అనేక విధాలుగా పరిశీలించాం. అదేవిధంగా ఋగ్వేదాద మంత్రాల్లో మరొక మాట రుద్రుని గురించి అందంగా చెప్పారండి. ఋషులకు ధృతం అస్య రూపం ఉపలభ్యతే అనొక మాట అన్నారు ఇక్కడ. ధృతం అంటే శీఘ్రముగా, అస్య రూపం ఈ పరమేశ్వరుని రూపం లభించింది అంటే ఋషులు ధ్యానం చేస్తుంటే వాళ్ళ ధ్యానానికి భక్తికి సంతోషించి వెంటనే కనబడ్డట స్వామి. ధృతం అంటే శీఘ్రముగా, వెంటనే. పరమేశ్వరుడి యొక్క రూపము ధృతం, వెంటనే కనబడింది కనుక ధృతం రూపం ఈ రెండు తీసుకుని రుద్ర అన్నారు ఇక్కడ. అంటే వెంటనే అనుగ్రహించువాడును మరొక అర్థం. నిన్న చెప్పిన వాడు ఇది కలుపుకోండి. ఇది వేదాధారంగా మనం చెప్పుకుంటున్నాం. రుద్రుడు అంటే మన బోళాశంకరుడు వెంటనే అనుగ్రహిస్తా అంటున్నామే. వెంటనే అనుగ్రహిస్తాడన్న మాట రుద్ర శబ్దానికి ఒక అర్థం అండి ఇక్కడ. అంటే రుద్రుడు వెంటనే అనుగ్రహిస్తాడు. పై కరిగిపోయే లక్షణం ఉంది ఆయనకి. ప్రార్థిస్తే కరిగిపోతాడు, నమస్కరిస్తే కరిగిపోతాడు. లేకపోతే అంత రుద్రుని ప్రసన్నం చేసుకోవడానికి వేదం చెప్పిన సాధన ఏమిటో తెలుసా? నమః, నమస్కారమే చెప్పింది వేదం, మరొకటి ఏమీ లేదు. మరి ఆ నమస్కారంతోనే హోమము అభిషేకము ఇత్యాదులు చేస్తున్నారు క్రియలుగా. కానీ మంత్రం మాత్రం నమః. అది స్వామికి నమస్కారం చాలు. నమస్తే రుద్ర అని మొదలుపెట్టారు. ఇంకా అడుగడుగునా నమస్కారాలే చివరి వరకు. అందుకే దాని పేరే నమ్మకం అని లోక వ్యవహారాలు అంటున్నాం. శాస్త్రం మాత్రం రుద్రమని చెప్తోంది, శతరుద్రియం అంటున్నాం. కానీ నమ్మకం అని ఎందుకు వచ్చింది? నమస్కార బాహుళ్యం చేత దానికి నమ్మకం అని పేరు వచ్చిందయ్యా అన్నారు. ఎన్ని నమస్కారాలండి! భగవంతుడు నమస్కారం తప్ప మనం ఏమైనా ఇవ్వగలమా మనం? అందుకే రుద్రం నమః, ఇవ నమ్మకం అనే మాటకి వాళ్ళ అర్థం మనం చెప్పుకుంటున్నాం. నమస్కరిస్తే సంతోషిస్తాడు స్వామి. నమస్కరిస్తే సంతోషించే వాళ్ళు ఎవరూ లేరు. మొత్తం అన్నీ చేసిన తర్వాత మీకు నమస్కారం అండి అంటే సరిపోతుందా అండి? కానీ పరమేశ్వరుడికి ఏదైనా ఇచ్చి సంతోషపరచుదామా అంటే నీకు ఏమి ఇవ్వగలవయ్యా నువ్వు అన్నాడు ఇక్కడ. అందుకే స్వామి నీకు ఏమి ఇవ్వగలనయ్యా అన్నారు శంకర భగవత్పాల్ వారు. ఏమైనా ఇవ్వాలి అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేవో చూసుకుని ఇవ్వాలి. అంటే ముఖ్యమైన వాళ్ళకి ఇచ్చేటప్పుడు అలా చేస్తారులేండి. ఏదో మొక్కుబడి ఇవ్వడాలు పక్కన పెట్టండి. పరమేశ్వరుడికి ఇవ్వాలి అంటే ఆయన దగ్గర ఏమీ లేవో చూడాలి. సాధారణ గొప్ప వస్తువులు బంగారము ఇవన్నీ అది ఇద్దాం అనుకుంటాం. కానీ కరస్థే హేమాద్రవు గిరిశ నికటస్థే ధనపతో గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణి గణే. నీ దగ్గర ఉన్నవి ఏంటంటే చేతిలో బంగారు కొండ ఉంది నీకు. మేరు పర్వతాన్ని విల్లుగా పట్టుకున్నావు, నీకు బంగారం ఏమి ఇస్తానయ్యా? కరస్థే హేమాద్రవు. పోనీ ధనం ఏదైనా ఇద్దామంటే నువ్విస్తే ధనాధ్యక్ష పదవిలో ఉత్తర దిక్కును కూర్చున్నాడు కుబేరుడు, అక్కడే ఉన్నాడు నీకు సమీపంలో. అందుకే గిరిశ నికటస్థే ధనపతవు. పోనీ ఏదైనా కోరుకున్నవి ఇద్దామంటే కోరుకున్నవిచ్చే కల్పవృక్ష కామధేను చింతామణి ఇత్యాదులన్నీ కైలాసంలో కోకొల్లలు. గృహస్థే స్వర్భూజామరసురభి చింతామణి గణేకి ఇవన్నీ ఉన్నాయి. పైగా ఒక్కొక్కప్పుడు మనం ఏమంటామంటే నీ తల్లో ఆకాశంలో చంద్రుని తీసి నీ తల్లో పెడతాను అంటూ ఉంటాం. అది ఎప్పుడు నీ తల్లోనే ఉంది. శిరస్థే సీతాంశవు. అంతేకాదు శుభాలు ఏమైనా మంచి ఫేవర్ ఏదైనా చేద్దామంటే అన్ని ఫేవర్స్ అన్ని శుభాలు నీ పాదాల దగ్గర ఉన్నాయి కదా అన్నాడు ఇక్కడ. చరణయుగళస్థే కిల శుభే కమర్థం దాస్యేహం. నీకేమిస్తానయ్యా? మొత్తంగా నీ దగ్గర లేనిదేమిటో తెలుసుకున్నాను. నీ దగ్గర లేనిది నా మనస్సు ఒక్కటి, అది ఇప్పుడు ఇస్తున్నాను తీసుకో అన్నాడు ఇక్కడ. భవతు భవదర్థం మమనహ అన్నాడు. అది ఇవ్వాల్సిందేమిటి? మనహ. మనహ మనస్సు సమర్పించు అన్నాడు. మనహ తిరగవేస్తే నమః అవుతుందయ్యా. అని మనస్సును సమర్పించడమే నమస్కారము. ఇది దీని అర్థం అండి. ఇది తెలిసాక నమస్కారం చాలా విలువగా వాడుకుంటాం. నమస్కరించడం అంటే మనసు ఇవ్వడం. మనసిస్తే పుచ్చుకునే అమాయకుడు శివుడు ఒక్కడే. మీరు ఎవరినైనా పిలిచి మనసిస్తారా అన్న ఎవడు ఒప్పుకోడు. ప్రస్తుతానికి మాట బాగుంటుంది కానీ మనసుతో నేనేం చేసుకుంటానయ్యా అంటాడు అవతలాడు. కానీ మనసిస్తే పుచ్చుకునేవాడు మహాదేవుడు ఒక్కడే. ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే మనస్సు పుచ్చుకోవడానికి సిద్ధంగానున్నాడు. ఇస్తే చాలు అన్నీ ఇస్తాడు, నువ్వేమి ఇవ్వక్కర్లేదు. కానీ మనం అది తప్ప అన్నీ ఇస్తున్నాం ఆయనకి. మనస్సుని మాత్రం ప్రపంచానికి ఇచ్చేసాం. నమస్కారాలు దండాలు అన్నీ మాత్రం ఆయనకి ఇస్తున్నాం. కానీ తెలిసి నమస్కారం చేస్తే మాత్రం మనస్సును సమర్పించడమే నమస్కారం. మనస్సు ఒక్కడ పరమేశ్వరికి ఇస్తే ఇంక నీకేమీ లేదు. మీరు పరిశీలించండి. ఎందుకంటే ఇది నాదని, ఇది నేనని,
లేదా లేనిపోని రాగద్వేషాలన్నీ మనస్సే చేస్తుంది. మనస్సు శివుడికి ఇచ్చేస్తే ఇంకేముంది? ఏ వికారం లేదు. మనస్సు ఈశ్వరుల్లో లయమయ్యాక మిగిలేదే కైవల్యం. అది మనస్సమర్పణమే నమస్సు. దీన్ని వర్ణ విపర్యయ న్యాయము అంటే ఇదే చమత్కారంగా చెప్తున్న విషయాలు కాదండి, శాస్త్ర ప్రమాణంతో చెప్తున్నాం. వర్ణ విపర్యయ న్యాయం అని ఒకటి ఉంది. అది ఎలా అంటే హింస అనే శబ్దము సింహ అయినట్లుగా మనశ్శబ్దం నమః అయింది అని శాస్త్రం చెప్తున్నది. అందుకే నమః అంటే మనస్సమర్పణం. ఇంకొక మాట నమమ అనే వాక్యం నమః అనే దానికి అర్థము అని పద్మపాదాచార్యుల వారు చాలా చక్కగా వివరించారు. నా మమ నాది కాదు. ఎంత బాగున్నదండి. సృష్టిలో అన్నీ నాదే అని అనుకుంటాం. నాదనుకున్నవి రెండు ఉన్నాయి తెలుసా? ఒకటి నాకు ఇష్టమైనది, నాకు ఇష్టం లేనిది. రెండు నాదే. నాకు ఇష్టం లేదంటే మమ, నాకు ఇష్టమైందంటే మమ. కనుక నా మిత్రుడు నా శత్రువు ఇద్దరు మమకారాలే. రాగము మమకారమే, ద్వేషము మమకారమే. రెండు వదిలిస్తే నా మమ నాదేది కాదు. మరెవరిది? శివుడిది. మరి నేను అది కూడా శివుడిదే. నాది అని నా దేహాన్ని అనుకుంటున్నాను కదా, అది శివుడిదే. కనుక ఈ అర్థం తెలిస్తే నమమ అనగానే నేను శివాధీనుడను. ఇంకా మన స్వతంత్రత మన అహంకారం పక్కన పెట్టి అంతా శివాధీనమే అనుకోవాలట. అందుకే నమస్కార ముద్ర ఎలా పెడతారయ్యా అంటే, ఇప్పుడు నమస్కార ముద్ర అనేది కేవలం భారతీయ సంస్కృతికి మాత్రమే ఉన్నది. అందుకే భారతీయత నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క సింబల్ ఉంటుంది. భారతీయతకి సింబల్ ఏంటంటే నమస్కారం. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? సెక్యులర్ వాదులు ఒప్పుకుంటారు ఇది, కానీ వేదం నుంచి వచ్చిందండి. ఎలా నమస్కరించాలో కూడా వేదం చెప్పింది. దశ ప్రాచీ దశోధీచి మంత్రం చెప్తున్నాం. అంటే దశ అంటే 10. 10 ఒక చోట పెట్టి తూర్పు దిక్కును నీకు నమస్కారం, దక్షిణ దిక్కును నీకు నమస్కారం, పశ్చిమ దిక్కును నీకు నమస్కారం, ఉత్తర దిక్కును నమస్కారం, పైన నీకు నమస్కారం. అన్ని చోట్ల అంటే 10తో దశ ప్రాచి, 10తో తూర్పు దిక్కున, 10తో దక్షిణ దిశ, ఇలా మొత్తం 4 దిశలు చెప్పారు. సరిగ్గా రుద్ర నమక మంత్రాల్లో 11వ అనువాకంలో చివరికి వస్తుంది. ఇక్కడ ఎలా నమస్కరించాలో అక్కడ ఉందండి. దీన్ని తెలుగులో ఒక మాట ఉన్నది. మన సంస్కృతం ఎంత మనకి గహనమో తెలుగు కూడా అంత గహనమయ్యే రోజులు దరిదాపుల్లో బాగా ఉన్నాయి మనకి. 5-10 శాత అని తెలుగులో మంచి మాట ఉంది. ఇంకో మాట చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ చిన్నప్పుడు వాడేవారు జోత అని. విన్నారు ఎప్పుడైనా? జోత అంటే జోడింపు. అంటే అంజలి అనే సంస్కృత శబ్దానికి తెలుగు మాట జోత. మనకి సంస్కృతమే తెలుస్తుంది ఇప్పుడు తెలుగు కంటే. హరికి చక్రమిచ్చినట్టి అయ్యకు జోత. జోత అంటే నమస్కరించుట. నమస్కారం ఎలా చేయాలంటే జోడించి చేసే నమస్కారం. 5-10 శాత. 5ను 10 చేయన్నాడు. 5ను 10 చేయడం అంటే 10 వేళ్ళు ఒక దగ్గరకు వచ్చేటట్టు చేసేదానికి నమస్కారం. నమస్కారం 2 విధాలు, అంజలి ముద్ర, ముకుళ ముద్ర. ఈ 2 కూడా 10 చేయడమే. అంతేగాని నమస్తే సార్ లేదండి. అలా ఒంటి చేతితో నమస్కరిస్తే ఆ చేతిని ఏం చేసినా పర్వాలేదని పిప్పలాదుడని ఆయన ధర్మశాస్త్రంలో చెప్పాడు. నమస్కారం ఒక పద్ధతి ఇది. అందుకే అంజలి పరమామృద్ద ముద్ర దేవా క్షిప్ర ప్రసాదిని. దేవతలు వెంటనే అనుగ్రహించాలంటే అంజలి ముద్ర పట్టాలి అన్నారు. అంజలి ముద్ర ఇలా పట్టి నమస్కరిస్తే దేవతలు వెంటనే అనుగ్రహిస్తారట. ఇది అంజలి పట్టగానే మీకు తెలియకుండా తల ఉంచుతారు. అందుకే చేతులు దోజిల్లించి చేతలు నీ కర్పించి శిరస్సును వంచి, 2 చేస్తున్నామని ఇక్కడ. చేతులు దోయిలిస్తున్నాం, శిరస్సు వంచుతున్నాం నమస్కారంలో. దీని అర్థం ఏంటంటే చికాకంతా ఈ 2 చేతులు ఉంది కదా అన్నాడు ఇక్కడ. ఒకటి శిరస్సు, 2 చేతులు. శిరస్సు అంటే ఆలోచన, చేతులు అంటే ఆచరణ. ఈ 2 మనం చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఆలోచనలు, ఆచరణలు, వీటితోనే అనేక రకాలు మంచి కానీ చెడు కానీ 2 మీద ఆధారపడినే పరిశీలించండి. పైగా నేను ఆలోచించాను, ఏం ఐడియా అంటే మరి ఏమనుకున్నావు అంటూ ఉంటాం. ఒకసారి మన తలకి మనమే శభాష్ అనుకుంటూ ఉంటాం. కానీ ఈ తలతో అన్ని చిక్కులు. ఏం చేశారండి అంటే చేశాం. చేసేదానికి కరము, కరోతి ఇది కరహ, చెయ్యి. చెయ్యి అనే పేరు కూడా అదే చెప్తున్నది కదా. చేసేది చెయ్యి, ఆలోచించే తల. అందుకే ఈ తలపులు చేతలు ప్రమాదం కనుక ఈ తలపులు చేతులు నీకే అర్పిస్తున్నానయ్యా అని చెప్పడం కోసం శిరస్సు వంచి 2 చేతులు దోజరించాం. ఇది చెయ్యగానే ఏమైందంటే ఆలోచనలాచరణలు హరాధీనములు చేసి, మనం పరాధీనం అయిపోయాం కానీ హరాధీనం కాలేదు. అది వచ్చింది బాధ. మన ఆలోచనలు ఎట్లాగితే పోతాం, ఇంద్రియాలు ఎట్లాగితే పోతాం. కానీ శివుడి వైపు వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. ఎందుకు ఆలోచన ఆచరణ హరాధీనం చేయడమే నమస్కారం. నమస్కారానికి తెలిసి చేస్తే ఒక్క నమస్కారం చాలదా అండి? నమః అనే మాట అంత విశేషమైనటువంటిది. అలాగే నమః అంటే సాధారణంగా ఉన్న అర్థం నమ్రభావం నమస్కారం అన్నాడు. నమ్రత అంటే వంగుట. వంగుట అంటే అహంకారం దించుట అని అర్థం. తల వంచేము అంటే అహంకారం దించేమని అర్థం. తలెత్తుకు తిరగడం మనకు అలవాటు. తలెత్తుకుని ప్రపంచంలో తిరగాలి కానీ పరమాత్మ ముందు మాత్రం తల వంచాలి. ఎవరి ముందు తల వంచక్కర్లే, పరమాత్మ ముందు మాత్రం తల వంచాలి. అసలు తల వంచడం ఎందుకయ్యా అంటే దీనికి అభినవ శంకర భాష్యంలో చాలా చక్కగా మాట చెప్పారు. ఆరాధయితు
ఆరాధనీయస్య ఉత్కర్షానుసంధానపూర్వక ప్రహ్వభావో నమస్కార. ఇది నమస్కార శబ్దానికి నిర్వచనం. ప్రహ్వభావ, ప్రహ్వభావము అంటే స్వామి నువ్వు మహోన్నతుడివి, నీ ముందు నేనంతయ్యా అంటూ తల వంచడం. అక్కడ తల వంచితే అహంకారం వంగితే అహంకారం కరిగి అహం బ్రహ్మాస్మి అవుతుంది తెలుసుకోండి ఇక్కడ. కానీ ముందు అహం ఈశ్వరార్పణమైతే అహం బ్రహ్మాస్మిగా మారుతుంది. ఇది చాలా ప్రధానమైన విషయం. అహాన్ని అర్పించాలి. తన అహాన్ని అర్పిస్తే భక్తి, అహమే బ్రహ్మమని తెలిస్తే జ్ఞానం. అర్పించనిది జ్ఞానం ఎక్కడొస్తుందండి? అది అహంకారాన్ని అర్పించడమే నమస్కారం. తల వంచుట అంటే నమస్కరించుట, నమ్రభావము చూపించుట. నమ్రభావం అనగా పరమేశ్వరుని ఔన్నత్యం తలంచుకోగానే ఒక్కసారి నీకు తెలియకుండానే నువ్వు ఆయన ముందు వంగుతావు. ఆ వంగే భావాని పేరు నమస్కారము. పరమేశ్వరుడు నమస్కారం చూడగానే ప్రసన్నుడైపోతాడు. అదే నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే. ధనుస్సు పట్టుకుని విల్లు ఎక్కువ పెట్టి నారికి బాణం పెట్టి అలా నిలబడ్డ రుద్రుణ్ణి చూసి నమస్తే నమస్తే నమః నమః అనగానే ఆయన వెంటనే అఘోర అపాపకాశిని దయానస్తనువా వెంటనే ప్రసన్నుడైపోయి అఘోర రూపంతో, అంటే ప్రసన్నమైన శాంత రూపంతో, ఎంత శాంతం అంటే అంతకు మించిన శాంతం లేదు, శాంతమయ అయినటువంటి రూపంతో కనబడతాడు. అంటే నమస్కారం మాత్రం చేతనే ప్రసన్నుడైపోతున్నాడు ఇక్కడ. అయితే అంతకుముందు కోపంగా ఎందుకున్నాడు? నేను చేసిన తప్పే. ఏమంటే శృతి స్మృతి మమ ఈ వాజ్ఞే, శృతి స్మృతి కూడా నా ఆజ్ఞలు, వాటిని ఉల్లంఘించినప్పుడు వాడి మీద నాకు కోపం వస్తుంది. ప్రభువుగా ఉల్లంఘించిన వాడిని శిక్షించడానికి నేను సిద్ధమవుతాను. అయితే అది ఇప్పుడే కాదు, గత జన్మల నుంచి వచ్చినది ఇప్పుడు అనుభవిస్తున్నాం. సనాతన ధర్మంలో జన్మ సిద్ధాంతం అంగీకరించడం మౌలికం అండి ఇది. అందుకని ఈ జన్మల్లో కర్మల్లో ఎవడ చూడొచ్చాడు అని వాడిని మనం చూడొచ్చు దయచేసి. ఎందుకంటే వాటి నుంచే మనం ఇవన్నీ వస్తున్నాయి. అలా వస్తున్నప్పుడు వాటి ఫలం ఇచ్చేవాడుగా నువ్వు కనబడుతున్నావు నాకు. అలా కనబడినప్పుడు నాకు ఒక వేదన గుర్తురాగానే నువ్వు గుర్తొస్తున్నావు. అందుకే కష్టం చాలా గొప్పదే. ఎందుకంటే కష్టం నుంచి బయటపడాలని భగవంతుడు ప్రార్థిస్తావు కనుక భగవంతుడు గుర్తు తెస్తుంది కనుక కష్టం చాలా గొప్పది. అందుకే కుంతీదేవి అంటుంది, నిన్ను గుర్తు చేసే ఆపదలు కూడా సంపదలేనాయన, నిన్ను మరిపించే సంపదలు కూడా ఆపదలేనాయన అంటుంది ఇక్కడ కృష్ణునితో. అది మరువరాదు. అందుకే వెంటనే పరమేశ్వరుడు గుర్తు వచ్చి, స్వామి ఇది నీ ప్రయోగమే, నీ నిర్వాకమే, అనుగ్రహించవయ్యా అంటే వెంటనే ప్రసన్నుడవుతున్నాడు పరమేశ్వరుడు. మొదటి మంత్రంలో నమః నమః అనగానే రెండో మంత్రంలో శంతమయ గిరిశంతాభిజాకృషి, ఎంత ప్రసన్నుడైపోయాడండి. అలా ప్రసన్నం చేసుకుంటున్నాం పరమేశ్వరుని. కనుక స్వామి యొక్క ప్రసన్న మూర్తిని మనం ఇందులో ధ్యానించాలంటే నమస్కారంతో సాధ్యమవుతుంది. నమస్కారానికి ఎన్ని శబ్దాలు చెప్పుకున్నాం. ఇంకా నమః అనే మాటకి అర్థం చెప్తూ పెద్దలు చాలా విశేషంగా చెప్పారు. ముందు నమమ అనే మాట తీసేస్తే నాహం అనే మాటకు కూడా వెళతా ఉన్నాడు ఇక్కడ. నాది కాదు నాది కాదు అని తీసేస్తే నేను కాదని కూడా మాట వస్తుంది చివరికి. ఎందుకంటే నేను అనుకుంటున్న దేహం కూడా నా దేహం అంటున్నావు కదా, మమ దేహం అంటున్నావు కదా, మరి మమ అంత ఈశ్వరుడికి ఇచ్చామంటే దేహం కూడా ఇచ్చేసావు. మరి నేనెక్కడున్నా? దేహము ప్రాణము బుద్ధి ఇంద్రియాలు ఇన్నిటి అంటి పెట్టుకుంటుంది అహంకారం అనేటువంటిది. నా దేహం, నా ఆలోచన, నా బుద్ధి, నా ప్రాణాలు, నా ఇంద్రియాలు ఇన్నిట్టంటి మిచ్చుకున్నటువంటి అహం వదిలేయడం అంటే మమలు ఇవ్వడమే. ఇవన్నీ మమలు ఇచ్చేస్తే ఇంకేం మిగిలవు అహం, అది మాత్రమే ఎవరిది, అది కూడా ఆయనే. అందుకే ముందు మమ ఇస్తే తర్వాత అహం కూడా సమర్పిస్తావు. అందుకే మమ అనుకున్న లోకాలన్నీ ఇచ్చేసాడు బలిచక్రవర్తి. మమ అనుకున్న పై లోకాలు కింద లోకాలు 2 అడుగులకు అయిపోయాయి. ఇంకో అడుగు మిగిలిందంటే ఓ మమ 2టికి అయిపోయింది కనుక 3వ అడుగు అహం అన్నాడు ఆయన ఇక్కడ. అహంకారాన్ని ఇచ్చేశాడు. అప్పుడు సంపూర్ణముని పూజ అయింది. బలి అంటే సమర్పణం. సంపూర్ణ సమర్పణ. మమ అనుకున్న లోకాలు ఇవ్వడంతో సరిపోలేదు, అహం అనుకున్నటువంటి తనను తాను ఇచ్చుకున్నాడు. ముందు తనవి ఇచ్చుకోవాలి, తర్వాత తనను ఇచ్చుకోవాలి. ఈ 2 భగవంతుడికి చేయగలగాలి. అలా చేయగలిగినప్పుడు నీ అహం ఏమైంది? శివుడిది అయిపోయింది. శివుడిది అహం అయితే ఏమంటావు? శివోహం అంటే ఇక్కడ. కనుక నమః అనే మాట ఉపనిషత్తుల్లో చెప్పబడే మహావాక్యములైనటువంటి అహం బ్రహ్మాస్మి లాంటి వాక్యములు అన్వయింపబడుతుంది కనుక రుద్రాయ నమః, దీనికి మించి మంత్రం లేదు పో అన్నాడు ఇక్కడ. రుద్రుడిని ఎందుకు నమస్కరిస్తున్నావు? శివం కోసం నమస్కరిస్తున్నావు. ఎవడైనా శుభం కోసమే నమస్కరిస్తాడు, ఇంక దేనికి నమస్కరిస్తాడండి? శివశబ్దానికి అర్థం శుభం, శాంతం, సుఖం, శుద్ధత, క్షేమం, మోక్షం. ఇవి 6 అర్థాలు. ఈ 6 అక్కర్లేదు అనిపించేది ఏదో ఉందా? ఈ 6 అర్థాలు చెప్పే పదం పేరు శివం. కనుక శివం కోసం నమస్కరిస్తున్నారు, ఆ శివునికి నమస్కరిస్తున్నారు. శివునికై నమస్కారం అనగానే శివమునకై శివునకై. శివమునకై అంటే శుభమునకై, శాంతికై, శుద్ధతకై, క్షేమమునకై. శుభము శాంతము క్షేమము స్వరూపం కలిగిన శివునికి నమస్కారం. ఈ 2 కలిపితే ఏమవ్వాలి? శివాయ అయ్యింది.
ఇప్పుడు చెప్పిన నమః కలపండి, నమ శివాయ అయింది. ఇదయ్యా పంచాక్షరి మంత్ర విశేషము అన్నాడు. ఇది తెలిస్తే అది తప్ప ఏమీ అక్కర్లేదు అనిపించిందా లేదా? అందుకే ఏ స్వరూపది శివా రుద్రస్య భేషజి, రుద్రుని యొక్క శివ మంగళకరమైన స్వరూపం ఏదైతే ఉన్నదో అది భేషజి, ఔషధ స్వరూపం. ఔషధం ఎలాగైతే మనల్ని బాధలు పోగొడుతుందో ఆ మంగళకరమైన స్వరూపం కూడా మన యొక్క ఆర్తిని తాపత్రయాల్ని పోగొడుతుంది. కనుక ఆ పరమేశ్వరుణ్ణి శివరూపంతో నమస్కరిస్తున్నాం. కానీ ఎన్ని చెప్పు, రుద్రుణ్ణి శివం కోసం ప్రార్థించడమే రుద్రం. ఘోర అఘోర రూపములతో ఉన్న పరమేశ్వరుణ్ణి శివమునియవయ్యా అని అడుగుతున్నాం. ఈ శివశబ్దానికి అర్థం కూడా సాపేక్షం అండి. సాపేక్షం అంటే రిలేటివ్. శుభం అనే మాటకు అనేక రకాల అర్థాలు ఉంటాయి. మొన్ననే చెప్పుకున్నాం. నేను శుభంగా పెళ్లి చేసుకుంటున్నానంటే అనుభవజ్ఞుడు అన్నాడు, ఇప్పటికి అలాగే అనుకోనైనా అని. అప్పటికి శుభం కోసం అనుకుంటున్నా, తర్వాత తెలుస్తుందిలే అన్నాడు. ఇక్కడ ఇలాగా శుభం సాపేక్ష శబ్దం. శుభం అంటే ఏమిటని అడిగితే మాత్రం వివేకవంతుడు శాస్త్రజ్ఞుడు అయిన మేధావి మాత్రం ఒకటే అంటాడు, శివం అంటే శుభం అంటే కేవలం పరమాత్మయే శుభము, అది పొందడమే శుభం. మోక్షానికి మరొక పేరు శుభం. అది ఎవరి నిర్వచనం? సామాన్యుడి నిర్వచనమా? కాదు, శాస్త్రం తెలిసిన వాడి నిర్వచనం. ఒక రమణ మహర్షి, ఒక సిద్ధపురుషులు వాళ్ళు అడిగి మాట శివం అంటే పరతత్వమే అంటారు ఇక్కడ. కానీ శివం కోసం నమస్కారం అంటే నాకు పరతత్వం కోసం నమస్కారం, పరతత్వానికి నమస్కారం. మామూలు వాళ్ళు లోకంలో నాకు అశుభాలు పోయి శుభాలు కలగారండి, దానికి నమస్కారం. నువ్వే భావంతో పెట్టు, ఏది ఇచ్చేవాడైనా ఆయనే. లోకంలో నువ్వు అనుకునే శుభాలు కూడా ఆయనే ఇస్తున్నాడు. అత్యంతిక శుభమైనటువంటి మోక్షాన్ని కూడా ఇస్తున్నాడు. ఆత్యంతికమనే శబ్దానికి అర్థం దాన్ని మించి మరొకట్లేదు అని అర్థం. లోకంలో ఏ శుభం పొందినా అది తప్ప నాకు ఒక్కటి అక్కర్లేదనేది లేదు. అవునా లేదా? పరిశీలించండి. అప్పటికి ఆ శుభం జరిగితే చాలనుకుంటా, జరిగే మరొకటి వస్తుంది. కానీ ఏది పొందితే మరొకటి పొందనక్కర్లేదు, ఆ శుభం అసలు శుభం, దాని పేరు మోక్షం, దాని పేరు కైవల్యం. అదేమిటో అర్థం కానప్పుడు అది అడగగలమా? అర్థమే కాలేదు. దాని సంగతి తర్వాత చూసుకుందాం, ఎప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్. ఈ లోపల ఈ శుభాలన్నీ పొందుదాం అనుకుంటాం. కానీ ఈ శుభమైనా ఆ శుభమైనా ఇచ్చేవాడు ఈశ్వరుడు, ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఈ మాట గుర్తుంచుకుంటే చాలు. అందుకు పూర్వం రోజుల్లో సామెత ఉండేది, ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలని. ఆ స్పృహ బాగుందండి. ఇల్లు నిండిందంటే ఈశ్వరుడు ఇచ్చాడని ఎప్పుడు స్పృహ ఉండాలి. ఇల్లు నిండిపోతుంది కానీ ఈశ్వరుడు ఇచ్చాడని తెలియదు, అంతా మన నిర్వాహకం అనుకుంటాం. ఆ మన నిర్వాహకం వదిలి అదే నమః. నమః ఒక్కడ అర్థం చేసుకుంటే అహంకారం అరిగిపోతుంది. అహంకారం అరిగిపోతే అహం బ్రహ్మాస్మియే కరిగిపోతుందండి. ఇక్కడ అహం బ్రహ్మాస్మికి వెళ్ళాలంటే అహం కరగాలి. ఆ కరిగించేదే నమః. మళ్ళీ కరగడం అనే మాట వచ్చింది. కరిగేవాడు కరిగించేవాడు రుద్రుడు.